First ever factory outlet, Mukunda Jewelers. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మనం డైలీ రెగ్యులర్గా వంటల్లో యూజ్ చేసే ఆయిల్, దీన్ని రీప్లేస్ చేయడం మన వల్ల కావట్లేదు. బాగా ఫిల్టర్ చేసినవి రిఫైన్డ్ ఆయిల్స్ అంటూ ఉంటారు. అన్ని ఆయిల్స్ రిఫైండ్ అయ్యే వస్తున్నాయి, ఫిల్టర్ అయ్యి లాస్ట్లో ఎలా అయితే మనం అన్నంలో గంజి వంచేసి పిప్పిని తింటారని చెప్తుంటారో అలాగా మనకి ఆ మిగిల్చిన పిప్పిని మనం తింటున్నాం అన్ని ఫుడ్స్లో, ఇంక్లూడింగ్ ఆయిల్స్. మరి బయట తినే ఫుడ్ అంటే వేరే, వాళ్ళు ఏం ఆయిల్స్ చేస్తారు ఏంటనేది మనకు తెలీదు. మన ఇంట్లో ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది గానుగ నూనెలను వాడండి అని చెప్పి. మరి గానుగ నూనెల్లో కూడా వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఆముదం, చాలా రకాలు మనకున్నాయి. ఏ బాడీ టైప్స్ వాళ్ళకి ఎలాంటి ఆయిల్స్ యూస్ చేసుకోవచ్చు, లిమిటెడ్ క్వాంటిటీస్లో తక్కువ తెచ్చుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆయిల్స్ ఏంటి ఈరోజు తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ ఆయుర్వేదిక్ డాక్టర్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను మ్యామ్. ఫుడ్ హ్యాబిట్స్లో మనం ఫస్ట్ అసలు ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయిల్స్ అని చెప్తూ ఉంటారు. ఈ ఆయిల్స్ మనకి ఎంత డేంజరస్గా తయారైనాయి అంటే మనకు వచ్చే డిసీజెస్లో సగం ఆయిల్స్ వల్లే వస్తున్నాయని చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ బాడీ టైప్కి ఈ ఆయిల్ వాడాలి, వీళ్ళు ఈ ఆయిల్స్ వాడాలి, అలాంటిది ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఆయుర్వేదంలో? మంచిగా ఉన్నాయండి. సపోజ్ 4 రకాల ఆయిల్స్ ఉన్నాయి, నువ్వుల నూనె ఉంది. నువ్వుల నూనె జనరల్గా ఏంటి అంటే బాడీ పెయిన్స్ వస్తాయి కదా, కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు, నీ జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇలా ఏజ్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా, సన్నగా ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఖచ్చితంగా నువ్వుల నూనె చెప్తాం జనరల్గా. అదే వాడాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే నువ్వుల నూనెలో హై ప్రోటీన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే మనకి దాని గుజ్జు పెంచే అవకాశం వచ్చేది మంచిగా ఉంటుంది, బాడీ మజిల్ని కూడా పెంచుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళందరూ నువ్వుల నూనె యూజ్ చేసుకోవాలి. బట్ నువ్వుల నూనెకి ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే డీప్ ఫ్రైస్కి పనికిరాదు. సో ఫ్యూమ్స్ ఎక్కువ వస్తాయి. మనకు అసలు డీప్ ఫ్రై కాన్సెప్టే లేదు. బుడగలు వస్తే, బుడగలు కంటే మీన్స్ ఫ్యూమ్స్ అంటే పొగలు వస్తుంటాయి. సో పూరి చేయడానికి అట్లాంటి వాటికి నువ్వుల నూనె పనికిరాదు. యాక్చువల్ ఎక్కువ ఫ్యూమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అలాగా యూజ్ చేయము జనరల్గా. అసలు మనకి డీప్ ఫ్రై కాన్సెప్టే లేదు. ఆయుర్వేదం కాదు, మన తాతలు ముత్తాతలు కూడా సంవత్సరానికి ఒకసారి పెద్ద బాండి పెట్టేసి నూనె పెట్టేసి అరిసెలు మాత్రమే చేసేవాళ్ళు. ఈ పూరీలు, ఈ గారెలు, ఇవన్నీ కూడా పండగ వస్తేనే మనకి పూరీలు గారెలు మాత్రమే ఉండేవి. మిగతా టైంలో అసలు ఉండేది కాదు. అలాంటప్పుడు రోజు నువ్వుల నూనె వాడినా కానీ వాళ్ళకి ఏం అయ్యేది కాదు. సో అట్లా హెల్తీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకేంటంటే రోజు మొత్తము అంటే వారానికి ఒకసారి డీప్ ఫ్రైస్ అయితే అయిపోతూ ఉన్నాయి. కొన్నిసార్లు అయితే రోజు కూడా అవుతూ ఉంటాయి. స్నాక్స్ అంటారు, ఈవినింగ్ వచ్చేసరికి ఏముంటాయంటే బజ్జీలు, పునుగులు, ఏమంటారు ఈ మధ్య కొత్తగా వచ్చిందంటే ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇవి ఉన్నాయి కదా మనకి నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవే అయిపోతున్నాయి. ఫైనల్ గా చూస్తే ఏమైతుందంటే ఈవెన్ మీరు బర్గర్, పిజ్జాలు కనపడేటప్పుడు కూడా లోపల వేసేది సెంటర్ పార్ట్ ఏదైతే మనకి బేస్ ఉంటుందో అది కూడా డీప్ ఫ్రైడే. సో ఫైనల్గా అట్లా డీప్ ఫ్రైస్ చేసే వాటన్నిటిలోనూ మరి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి వాటన్నిటికీ కష్టం అవుతుంది. ఇది నువ్వుల నూనె యూజ్ చేయడానికి అవ్వదు అలాంటప్పుడు. సో మ్యాక్సిమం ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి. సో ఇలాంటి వాళ్ళు, సో సన్నగా ఉన్న వాళ్ళకి నువ్వుల నూనె బెస్ట్ అని చెప్తాను. ఓకే. పల్లి నూనె, ఇప్పుడు శనగపప్పు, పల్లీలు అంటూ ఉంటారు, వేరుశనగలు అంటూ ఉంటారు, అది ఎవరు యూజ్ చేయొచ్చు? సో వేరుశనగ కూడా సేమ్ అండి. ఎక్కువ యాక్టివిటీ చేసేవాళ్ళు వేరుశనగ నూనె ఎక్కువ యూజ్ చేయాలి. అంటే రోజు పనులకు వెళ్ళే వాళ్ళు, బయట ఏదైనా ఫిజికల్ వర్క్స్ ఎక్కువ చేస్తారు కదా, ఫిజికల్ వర్క్స్ ఎక్కువ చేసే వాళ్ళందరూ వేరుశనగ నూనె ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. జనరల్ గా అందరూ యూజ్ చేయాలనుకుంటే తిలతైలం ప్రశస్యతే అని చెప్తారు. సర్వేషాం తైలజాతానం నువ్వుల నూనె, సర్వేషాం తైలజాతానం తిలతైలం ప్రశస్యతే. సో ఇది అన్ని ఆయిల్స్లో నీకు ఏ ఆయిల్ ఏం వాడాలి తెలియదు, నీ శరీర తత్వం ఏది తెలియదు అన్నప్పుడు నువ్వుల నూనె ద బెస్ట్ అందరికంటే. నెక్స్ట్ ఆయిల్స్ వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి, పల్లి నూనె కానీ ఏవైనా సరే సెకండరీగానే చెప్తాం జనరల్గా. ఈ పల్లి నూనె ఎవరు ఎక్కువ యూజ్ చేయాలంటే ఎక్కువ పనులు చేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేవాళ్ళు, ఇంట్లో ఏమంటారు ఇల్లు చిమ్మి తుడిచి అన్ని పనులు ఇంట్లో హౌస్ వైఫ్ కూడా కొంతమంది చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా శుభ్రంగా పల్లి నూనె తీసుకోవచ్చు. సో అలాగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా హై ప్రోటీన్ కావాలి, మంచిగా ఉండాలి అనుకుంటే పల్లి నూనె ఇస్ ద బెస్ట్ థింగ్ అని చెప్తారు. ఓకే మ్యామ్. ఆముదం
చాలా రకాలుగా యూస్ చేస్తుంటారు ఫిజికల్గా ఏదైనా పెయిన్స్ వచ్చినప్పుడు కానివ్వండి అజీర్తి సమస్యలు ఉన్నప్పుడు వంట నూనెగా ఆముదం యూస్ చేసుకోవచ్చా? అవును, చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. స్మెల్ రాదా? రాదండి, అస్సలు రాదు. ఆముదంలో కూడా రకాలు ఉంటాయి, ఎర్ర ఆముదం, తెల్ల ఆముదం అని చెప్పి. సో జనరల్ గా ఏంటి అంటే తెల్ల ఆముదం అనేది మనకి బాడీకి ఇంటర్నల్ గా తీసుకోవడానికి చాలా మంచిది. ఎర్ర ఆముదం ఇరిటెంట్ అన్నమాట, ఎక్కువ మోషన్స్ అయిపోతూ ఉంటాయి. సో తెల్ల ఆముదం మనకి ఎంత వరకు కావాలో అంతవరకే యాక్ట్ చేస్తుంది, ఎక్కువ మోషన్స్ అవ్వనిది అనమాట. సో ఈ తెల్ల ఆముదం కూడా మీకు ఎక్కువ వాసన కూడా రాదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఆయిల్, మన వేరే ఆయిల్స్ లో కొంచెం ఆయిల్ వేసి ఇంట్రడ్యూస్ చేసుకొని, అంటే లైక్ రసంలో తాలింపు వేసుకుంటున్నాం, సాంబార్లో తాలింపు వేసుకుంటున్నాం, అట్లాంటి వాటికి కొంచెం వేడి చేసేసి దాంట్లో ఇంట్రడ్యూస్ చేసామంటే మీకు టేస్ట్ తెలీదు, అన్ని కూరగాయల్లో ఆయిల్ అసలు స్మెల్ కూడా అనిపించదు, దాంట్లో మింగిల్ అయిపోతుంది. సో మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు మెయిన్ గా ఈ మధ్య అందరూ కూర్చొని పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్ ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి కదా. సో ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీగా తాలింపు కింద ఆముదంని యూజ్ చేసుకోండి. సో ఇలా ఆముదం యూజ్ చేసుకున్నప్పుడు మోషన్ మనకి ఫ్రీగా అవుతుంది. సో అలాంటప్పుడు మీకు ఏంటంటే ఇవన్నీ సాగింగ్ ఆఫ్ ద ఏమంటారు యానల్ మజిల్ కదా, సో ఇలాంటివి రాకుండా చేస్తుంది అనమాట. సో ఫిషర్ అంటే కూడా ఏంటి అంటే ముందు మనం తిన్న ఫుడ్ గట్టిగా అయిపోయి సో అది హార్డ్ అయిపోయి హార్డ్ది టిష్యూ నుంచి చీల్చుకొని బయటకు వస్తుంది, దాన్నే యానల్ ఫిషర్ అంటారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ముందు మోషన్ స్మూత్ అయింది అనుకోండి, అది చీల్చాల్సిన అవసరం ఉండదు కాబట్టి అది స్మూత్గా వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆముదంకి హీలింగ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. సో అది కూడా హీల్ కూడా చేస్తుంది, మీకు మోషన్ ఫ్రీగా అవుతుంది, ఫిషర్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఫుడ్ తోనే మీకు డిసీజెస్ ని క్యూర్ చేసుకోవచ్చు. ఈ ఫిస్టులాస్ అన్ని కూడా ఏంటి అంటే ఏదైతే మనం హార్డ్ మోషన్స్ వెళ్తామో ఆ చిన్న పార్టికల్ మనకి మజిల్లోకి దూరిపోతుంది, ఆ దూరిపోయి ఎక్కడి నుంచి హోల్ 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 చేసుకుంటూ పోతుంది. సో అది అలా పోయి మనకి యానస్ పక్కన చిన్న హోల్ ఫామ్ అయిపోతుంది. ఈ ఫిస్టులా అనే వాళ్ళకి ఏంటి అంటే మనము మోషన్ హార్డ్ అవుతుంది, ఈ హార్డ్ అయిన మోషన్ చిన్న పార్టికల్ గుచ్చుకున్నట్లుగానే అయ్యింది అనుకోండి, అక్కడి నుంచి అలా గుచ్చుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ లోపలికి వెళ్ళిపోయి యానస్ పక్కన ఇంకొక హోల్ ఫామ్ అయిపోయి అందులో నుంచి మోషన్ బయటకు వస్తుంది. సో దీన్నే మనకి ఫిస్టులా అంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మీరు రోజు మోషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు చెక్ చేసుకుంటా ఎర్లీగానే మీకు మోషన్ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడే ఇట్లాంటివి డైట్ లో మీరు ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ ఫర్దర్ రాకుండా చేస్తుంది. ఏమైతుందిలే ఈ రోజు కొంచెం గట్టిగా అయిందని వదిలేయద్దు మీరు, ఆ చిన్న పార్టికల్ మీకు అందులో దూరిపోయినా సరే అక్కడి నుంచి మీకు ఫర్దర్ ఇలా ఫిస్టులాస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే ఈ ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, మనం ఎక్కువగా హార్డ్ సబ్స్టెన్సెస్ ఏవైతే తీసుకుంటామో దానివల్ల ఇండైజెషన్ మోషన్ ఇష్యూస్ వస్తాయి. రోజు మనకి మోషన్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఈ ఆముదాన్ని కనీసం ఒక 5 grams అలా ఇండ్యూస్ చేసుకున్నాం అనుకోండి, ఫర్దర్ మనకి తగ్గిపోతుంది. ఒకసారి తగ్గిపోయిన దగ్గర నుంచి మీరు డైట్ కంట్రోల్ చేసుకుంటే చాలు, మళ్ళీ ఆముదం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అట్లాగనమాట ప్రాబ్లం వచ్చినప్పుడు ఆముదాన్ని ఒక ఔషధం లాగా యూజ్ చేసుకోండి. మ్యామ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది మనం అంటే మన ఓల్డ్ స్టార్స్ నుంచి మనం యూజ్ చేస్తున్నామా లేకపోతే ఈ మధ్యలో వచ్చిందా? రిఫైన్డ్ అంటే ఎక్కువ సన్ఫ్లవరే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సన్ఫ్లవర్ అనేది అసలు మన ఆరోగ్యానికి మంచిదా? మన ఆయుర్వేదం సజెస్ట్ చేస్తుందా సన్ఫ్లవర్ ఆయిల్ని? సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఆయుర్వేదంలో లేదండి, అట్లా అది ఏమీ పర్టికులర్ కాదు, ఈ జనరల్గా ఇంట్రడ్యూస్ చేసిందే అనమాట, మధ్యలో వచ్చిందే మనకి. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఏంటంటే ఒక అడ్వాంటేజ్ మనకి ఫ్యూమ్స్ రాదు. సో మనకి డీప్ ఫ్రైస్ కావాలి అనుకున్నప్పుడు అదే బెస్ట్ చాయిస్ అవుతుంది, లెస్ కెలరిక్. సో ఇలా మనం కెలరీ కాన్షియస్ వచ్చినప్పుడు ఇదే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం డే టు డే పాతకాలం లాగా మనం పని చేయట్లేదు కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ బెస్ట్ అనే చెప్పాలి. ఎందుకు అంటే అప్పట్లో ఇవన్నీ హై కెలరికే, మనం నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఇవన్నీ కూడా హై కెలరికే. మరి అలా కెలరీ కాన్షియస్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిలే అవుతుంది. బట్ ఎప్పుడు అంటే మీరు వంట వరకు కర్రీస్ వరకు చేసుకున్నప్పుడు ఇది చాలు, మీకు నువ్వుల నూనె యూజ్ చేసినా కానీ మనం కూరకి ఎంత వేస్తామండి, మాక్సిమం తాలింపు లేస్తాం, 10 grams మించి పడదు. ఆ 10 grams కి 4 తింటాం, 4 తింటే మనకి 2.5 grams మించి ఎక్కువ ఆయిల్ పోదు. సో అట్లాంటి వాళ్ళు హ్యాపీగా మీరు నువ్వుల నూనె పల్లి నూనె యూజ్ చేయండి. ఎప్పుడైతే మనం డీప్ ఫ్రైస్కి వెళ్తామో పూరి తినాలి లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలి, సో ఇట్లాంటి వాటికి 1 day ఆఫ్ చీట్ డైట్ మనం ఎప్పుడైతే అనుకుంటామో అలాంటప్పుడు మాత్రమే సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేసుకోండి. సో అలా అది బెస్ట్ అనుకోవచ్చు. ఇంకా కౌ ఘీ ఇంకా బఫ్లో ఘీ
ఈ రెండింటికి గురించి కూడా చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ కౌ గీని మనం కూర యూజ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చా? కౌ గీని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కౌ గీ బఫెలో గీ రెండు గీస్ని నీకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కౌ గీ ఏంటంటే పిల్లలకి కూడా ఏంటంటే తొందరగా అరుగుతుంది. జనరల్గా బఫెలో గీ కంటే కౌ గీ తొందరగా అరుగుతుంది. పాలు కూడా లెక్కేసుకున్నప్పుడు బఫెలో మిల్క్ కంటే గేదె మిల్క్ కంటే గేదె పాల కంటే ఆవు పాలు తొందరగా అరుగుతాయి. సో అందుకనే పాతకాలంలో అంతా ఆవు పాలే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. బర్రె పాలు సన్నగా ఉన్న వాళ్ళకి బర్రె పాలే కరెక్ట్ లావ్ అవ్వడానికి. సో అలా మన శరీరతత్వాన్ని బట్టి మనం ఏ పాలు వాడాలనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి నిద్ర సరిగా పట్టదు. కొంతమందికి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిద్ర పట్టని వాళ్ళకి ఆవు పాలు కంటే గేదె పాలు మంచిది. సో ఏంటి మనకి ప్రాబ్లం అనే దాన్ని బట్టి మనం ఏంటి ఏ టైప్ ఆఫ్ మిల్క్ మనం వాడాలి అనేది యూజ్ చేసుకోవాలి అన్నమాట. యాక్టివిటీ మంచిగా ఉండాలి, మనకి ఏమైనా డిసీజ్ కండిషన్స్ ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి అనుకున్న గోట్ మిల్క్ కూడా యూజ్ చేస్తారు. సో అలాగా ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమంటారు యూరినరీ టెన్షన్స్ ఉన్నాయి, ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే క్యామెల్ మిల్క్ కూడా యూజ్ చేసుకుంటారు. సో ఇలా ఏంటి అంటే డిసీజ్ కండిషన్ని బట్టి మిల్క్ మార్చుకుంటూ ఉండాలి. బట్ ద బెస్ట్ మిల్క్ ఏది ఇన్ జనరల్గా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, సో నా ద బెస్ట్ మిల్క్ ఏంటి అంటే కౌ మిల్క్. సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే బఫెలో మిల్క్ మనం అడ్వైస్ చేస్తాం. మ్యామ్ రీసెంట్ టైమ్స్లో రైస్ బ్రౌన్ ఆయిల్ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అండ్ చాలా చీప్ కాస్ట్గా వస్తుంది. మనకి ఏం చెప్తున్నారంటే ఒక 2 kgs ఆఫ్ పల్లి లేదా 3 kgs ఆఫ్ పల్లి తీసుకుంటే అక్కడ జస్ట్ ఒక 1 లీటరో 1/2 లీటరో ఆయిల్ వస్తుంది అని చెప్పి. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది 1/2 kg సమ్ 60 రూపీస్ ఎంతకో వస్తుంది. 1/2 kg 1/2 లీటర్ ఆర్ 1/2 లీటర్. మరి ఇంత తక్కువ కాస్ట్కి ఎలా వస్తుంది? అది యూజ్ చేయడం సేఫే అంటారా? జనరల్గా మనకి ఏంటంటే పాతకాలంలో బ్రౌన్ రైస్ యూజ్ చేసేవాళ్ళం. సో బ్రౌన్ రైస్ యూజ్ చేసేస్తే ఇంకా దాన్ని పొట్టు నుంచి తయారవుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏంటి, బ్రాన్ అంటే అసలు ఏంటి, బ్రాన్ అంటే ఒక సీడ్కి కోట్ ఉంటుంది కదా. సో కోట్ని పొట్టు ఏదైతే ఉంటుందో పొట్టును తీసేసి అందులోనే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పొట్టును తీసేసి ఆ పొట్టులో నుంచి మనకి ఆయిల్ తీస్తారనమాట ఆ బ్రాన్లో నుంచి. వీట్ జర్మ్ ఆయిల్ చూసారా, వీట్ జర్మ్ ఆయిల్ కూడా అంతే. ఈ గోధుమలు ఏంటంటే దాన్ని మొలకెత్తి ఇచ్చేసి దాంట్లో నుంచి మనకి అప్పుడు ఆయిల్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. దాని నుంచి మనకి ఆ పైన ఏదైతే షెల్ ఉంటుందో దానిలోంచి హెవీ ఆయిల్స్ వస్తాయి. సో ఆయిల్స్ని అట్లా ఎక్స్ట్రాక్ట్ చేసేసి దానికి అది అమ్మేస్తారు వీట్ జెమ్ లాగా. ఏదైతే పిప్పి మిగులుతుందో దాన్ని గోధుమ పిండి లాగా అమ్మేస్తారు. సో ఫైనల్లీ ఏంటవుతుంది అంటే మనం ఇట్లా సపరేట్ ఆఫ్ ఆయిల్స్ తీసుకుంటే వీట్ జెమ్ ఆయిల్ మంచిది అని చెప్పి మన చేతే వీట్ జెమ్ ఆయిల్ కొనిపిస్తున్నారు, మన చేతే వీట్ ఫ్లోర్ కొనిపిస్తున్నారు. ఫైనల్గా రెండింటిని ఇంకా మళ్ళీ కలుపుకొని మనం హెల్దీ అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి మరీ తీసుకుంటున్నాం. ఈవెన్ అదే సేమ్ హ్యాపెనింగ్ విత్ రైస్ బ్రాన్ ఆయిల్. మనం ఏం చేస్తున్నాం, తెల్లన్నం తీసుకుంటున్నాము, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మంచిది అని చెప్పి హార్ట్కి మంచిది అని చెప్పి మళ్ళీ రైస్ బ్రాన్ ఆయిల్ కొనుక్కుంటున్నాం. అదే పొట్టుతో ఉన్న అన్నం మనం తిన్నాం అనుకో రెండు వచ్చేస్తాయి కదా, ఈ హెల్దీ అవుతుంది. సేమ్ కాస్ట్లో మీకు మీ రైస్ బ్రాన్ ఎఫెక్ట్ వస్తుంది, రైస్ మీకు హెల్దీగా ఉంటుంది. సో దీన్ని సపరేట్గా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసుకొని మరి తీసుకోవడం అనేది కూడా మంచిది కాదు. సో ఎవరైనా ఆయిల్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు రైస్ని బ్రౌన్ రైస్కి టర్న్ అయిపోండి, ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్ అవసరం ఉండదు మీకు. సో అలా తినట్లేదు కాబట్టి ఇందులో వచ్చే పోషకాలు న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా బ్యాలెన్స్ చేద్దాం అనేది ఆలోచన. అవును మ్యామ్. అండ్ ఒక సామాన్యుడి ఇంట్లో, ప్రతి సామాన్యుడి ఇంట్లో రెగ్యులర్గా దొరికేది పామ్ ఆయిల్. అవును, పామ్ ఆయిల్ రకరకాలుగా వస్తుంది, రకరకాల కాస్ట్లతో వస్తుంది. ఇప్పుడు పామ్ ఆయిల్ అనేది మన హెల్త్కి మంచిదేనా? ఒక స్టేజ్ వరకు అంటే ఇప్పుడు దాన్ని జనరల్గా పూర్ మెన్స్ ఆయిల్ అంటారు పామ్ ఆయిల్ని. సో పామ్ ఆయిల్ ఏంటి అంటే ఏదైనా సరే అవి ఏదో నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే చూపిస్తుందో మన బాడీ మీద దానికి తగ్గట్టు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఏం ఎఫెక్ట్ అవ్వదు. సో మామూలు ఈ పూర్ మెన్స్ అందరూ వాళ్ళు యూజ్ చేసేదంతా పామ్ ఆయిల్, బట్ వాళ్ళందరూ ఏమీ హాస్పిటల్స్కి వెళ్ళట్లేదు కదా. సో వాళ్ళందరికీ కూడా డిసీజెస్ రావు కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీ వాళ్ళు మంచిగా చేసేసుకున్నప్పుడు ఏదైతే ఈ పామ్ ఆయిల్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు పనిలో చేస్తున్నప్పుడు డీటాక్స్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏ ఆయిల్ యూజ్ చేసినా మరి పర్వాలేదు అనుకోవచ్చు. ఇప్పుడు మనకి వాళ్ళకి 400 రూపీస్ పెట్టి నువ్వుల నూనె కొనుక్కోమంటే వాళ్ళు కొనుక్కోలేకపోవచ్చు కదా.
సో వాళ్ళు కూడా ఏంటంటే మిగతా డైట్ వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ ఈ పామ్ ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదు, ఒకంతకు బెటర్ అనే అవుతుంది, వాళ్ళకి ఏం నెగిటివ్ ఎఫెక్ట్ కొట్టదు. సో వెన్ వీఆర్ డూయింగ్ దట్ ద సేమ్ థింగ్, మనం అంత వర్క్ చేయట్లేదు బట్ పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము అంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరు ఏం ఆయిల్ యూజ్ చేస్తే మంచిది అన్న దాన్ని బట్టి చూసుకోవాలి. సో వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళకి ఏం అవ్వదు పామ్ ఆయిల్స్. కొంతమంది ఇవే కామెంట్స్ పెడుతుంటారు, ఎప్పటి నుంచో మేము పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా మాకు ఏ రోగాలు రాలేదు, ఎగ్జాక్ట్లీ ఇలాగే మాట్లాడుతుంటారు. నిజంగానే వాళ్ళకి ఏం అవ్వదండి, ఎందుకంటే వాళ్ళకి యాక్టివిటీ అలా చేసేస్తారు కాబట్టి. సో వాళ్ళకి ఏమి అవ్వదు. అంటే ఒకటి మనకి ఆయిల్స్ ఎక్కువ తీసుకున్నందువలన ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, లివర్ లో ప్రాబ్లం వస్తుంది. లివర్ ఏం చేస్తుంది, దానికి అది సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉండేది మన బాడీలో లివర్. సో నువ్వు ఏదన్నా తప్పులు చేయదు, క్షమించేస్తుంది. సో ఈ తప్పులన్నిటినీ కూడా క్షమించుకుంటూ అది యాక్టివ్గా ఉన్నంత వరకు సో నీకు ఏ రోగం రాదు అన్నమాట. ఓకే మ్యామ్, నిజంగా లివర్కి మనం ఇఫ్ సమ్ పాయిజనస్ కంటైన్ థింగ్ తీసుకున్నా కానివ్వండి, అంటే లిమిటెడ్లో, పాయిజన్ అంటే పాయిజన్ తాగేసి నువ్వు లివర్ ఉన్నావు కదా అలా కాదు, ఏదైనా ఇప్పుడు మనం అంటున్నాం అడల్ట్రేటెడ్ ఫుడ్ కానివ్వండి, జంక్ ఫుడ్, దాని ద్వారా వచ్చే టాక్సిన్స్ అన్నీ కూడా ఒక డే మనం అలా వదిలేస్తే లివర్ దానికంతా అదే డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది అంటారు. ఇది కరెక్ట్ అయినా అందరిలో మైత్ అంటారా? లేదండి, కరెక్ట్. కొంతవరకు ఏదైనా సరే మన తప్పులు క్షమించే గుణం ఉంది అంటే లివర్ మాత్రమే. సో అది ఏంటంటే దాని ఎఫెక్ట్ అంతా క్లీన్ చేసుకుంటది, క్లెన్స్ చేస్తుంది. సో అది మళ్ళీ డివైడ్ చేసి దాన్ని మళ్ళీ హీల్ చేసుకుంటది. సో దానికి దెబ్బ తగులుతుంది ఫైనల్ గా. సో అదే మళ్ళీ హీల్ చేసుకుంటది. సో అలా అని చెప్పి మీరు రోజు దాన్ని కొడుతూ ఉంటే అది కూడా చచ్చిపోతుంది మరి, అట్లా అనమాట. సో మనకి ఏంటి అంటే లిమిట్ గా దానికి స్ట్రెస్ ఇస్తే అది హీల్ చేసుకుంటది. బట్ రిపీటెడ్ గా నువ్వు అదే తప్పు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది టాక్సిన్ కిందే మారిపోతుంది, అది ఇంకా వర్క్ చేయలేదు. అదే మరి బెల్లీ ఫ్యాట్ గా షుగర్ బీపీల్ గా కన్వర్ట్ అయ్యేది అందుకేనా? అవును, మనకి లివర్ ఏంటి అంటే దట్ టర్న్స్ టు స్టోరేజ్ లైక్ బ్యాంక్. నీకు ఎక్సెస్ డబ్బులు ఉంటే నువ్వేం చేస్తావు, తీసుకెళ్లి బ్యాంక్ లో వేస్తుంది. ఏం చేస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ సేవింగ్ డిపాజిట్ చేస్తుంది కదా. సేమ్ అట్లానే నువ్వు తిన్న ఫుడ్ అంతా అది సేవింగ్స్ డిపాజిట్ బెల్లీలో ఫ్యాట్ లాగా చేసి అది బ్యాంక్ కదా స్టోర్ చేస్తుంది, డిపాజిట్ చేస్తుంది. అది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందా సేవింగ్ డిపాజిట్ చేస్తుందా అనేది నువ్వు యూజ్ చేసే దాన్ని బట్టి. సేవింగ్స్ లో మళ్ళీ నువ్వు వెంటనే దాన్ని యూజ్ చేసుకున్నావు అనుకో, అంటే లైక్ ఫాస్టింగ్ అవి చేస్తున్నావు అనుకో, ఈ సేవ్ అయిన ఈ సేవింగ్ డిపాజిట్లో ఉన్న ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. అలా కాకుండా నువ్వు ఫాస్టింగ్ చేయట్లేదు అంటే వీక్లీ వన్స్ కానీ వీక్లీ 15 days కానీ, అసలు అంటే మనకి ఏకాదశికి ఫాస్టింగ్స్ చేస్తుంటారు కదా, ఇట్లాంటివి కూడా అసలు నేను ఏం చేయట్లేదు, ఫాస్టింగ్ చేయట్లేదు, రోజు తినేస్తున్నాను, సో రోజు నేను డిపాజిట్ చేస్తున్నా అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కింద టర్న్ అవుతుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయినప్పుడు బెల్లీ ఫ్యాట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అదండి, మనం ఎన్ని టాక్సిన్స్ తీసుకున్నా కానీ మన అల్గోరిథం ప్రకారం, మన బాడీ అల్గోరిథం ప్రకారం లివర్కి కొంచెం టైం ఇస్తే డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది. చాలామంది చెప్తుంటారు అడల్ట్రేట్ ఫుడ్ తినా కానీ ఇంకా ఎందుకు మనకి ఎఫెక్ట్స్ రావట్లేదు, నేను రోజు బయట ఫుడ్ తింటా కదా, నా బాడీ బాగానే ఉంది అని చెప్పి మన లివరే మనల్ని కాపాడుతుంది. డాక్టర్ గారు చెప్పినట్టు అంటే ఉన్నాము హెల్దీగా ఉన్నాము లేని మళ్ళీ అదే ఫుడ్ తిన్నా కానీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెప్పిన టిప్స్ గుర్తుపెట్టుకోండి, కొంచెం బాడీని కాస్త డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి, అండ్ అలాగే అన్ని న్యాచురల్ ఆయిల్స్ వాడటానికి ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.